పోయే విధంగాను, ఆటంకపరిచే విధంగాను, కుటుంబ వ్యవస్థని బలహీనపరచాలని దుష్టుడు ప్రయత్నం చేసిన లోకము, లోక ఆకర్షణలు, లోక తంత్రములు, శారీరక స్వభావములు, శరీర గుణములు ఎన్ని విధాలుగా ఒక విపత్తులాగా, ఒక సునామీలాగా, ఒక తుఫాన్లాగా కుటుంబ వ్యవస్థలో దాడి చేసినప్పటికీ కూడా అలాంటి సునామీల్ని, అలాంటి దాడిని కూడా తట్టుకొని నిలబెట్టేది దేవుని వాక్యమై ఉన్నది. భార్యాభర్తలు అనేవారు ఈ దైవ వాక్యాన్ని ఘనపరిచి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఒక భార్యగా నా పాత్ర ఏంటి, ఒక భర్తగా నేను ఏం చేయవలసి ఉన్నాను, మేమిద్దరం కలిసి ఎలా ముందుకు వెళ్ళాలని వాక్యము హితోపదేశం మాకు చేస్తుందనే విషయాల్ని విశ్లేషించుకొని, గ్రహించుకొని ఎప్పటికప్పుడే ఆ వాక్యోపదేశంలోనికి తమ మార్గాల్ని, తమ జీవన శైలిని, తమ గుణగణాలని దైవ వాక్యానికి స్వాధీనపరుస్తారో అటువంటి వారి జీవితాలు సజావుగా ముందుకు వెళ్తూ ఉంటాయి. మనిషి జీవితంలో ఎప్పుడు వెనకబడిపోతాడంటే ఏదైనా నేర్చుకోవడం మానేసినప్పుడు. మీరు కూడా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? మీకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయా? అయితే ఇమీడియట్గా మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లాంటి టైంపాసింగ్ యాప్స్ని మనం అనుకుంటాం 30 సంవత్సరాలు పెళ్ళయింది, 50 సంవత్సరాలు పెళ్ళయి 50వ వసంతం మరి కొంతమంది పెద్ద వయసు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. చాలా బాగున్నారేమో, అందుకనే 50 సంవత్సరాలు కలిసి ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాం. అది కాకపోవచ్చు అనేకమైన సందర్భాల్లో. వారు ఏ విషయంలోనో సమ్మతించారు. వారు కొన్ని విషయాల్లో భార్య తన భర్తను క్షమించింది, అలానే భర్త కూడా తన భార్యను క్షమించాడు. ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకొని వారు జీవించడానికి మనస్సు కలిగి ఉండటం వల్లనే ఇద్దరు కలిసి ఏకీభవించకుండా వారు కలిసి నడవలేరు, ఏ పని చేయలేరు. సమ్మతించకుండా ఏది చేయలేరు. సమ్మతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక దగ్గర ఇలానే ఆయనకి 70 సంవత్సరాలు, వాళ్ళ భార్యకు కూడా దరిదాపుగా అంతే వయసు ఉంటుందంట. వాళ్ళకి 50 సంవత్సరాలు వివాహ